నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి, చూస్తున్న ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా దురదృష్టకరం ఇంతవరకు కూడా అభివృద్ధి కానీ ఒక సూలూరుపేట నియోజకవర్గంగా నిలబడిపోయిందండి. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒకటి, మాకు శ్రీ సిటీ వచ్చింది. మేము మా ప్రాంతంలో 6 మండలాలు 2 టౌన్లు ఉన్నాయి. యువత ఎక్కువగా ఉన్నది మా సూలూరుపేట నియోజకవర్గంలోనే. వారికి కనీసం అక్కడ జాబులు కల్పించే వసతి కూడా మాకు లేదని చెప్పి మేము బాధపడుతూ ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే తడ మండలంలో పులికాటి సరస్సులో పూడికి తీత గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 48 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు. అప్పుడు మేము మట్టి సాయిల్ కావచ్చు, వాటర్ సాయిల్ కావచ్చు, అన్ని కూడా టెస్టులు చేసాం. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుంది అనుకున్నాం, కానీ చేయలేకపోవడం దురదృష్టకరం. వాటంబేడు కాలంగ నది మీద చెక్ డ్యామ్ కడితే ఆ సముద్రం నుంచి ఉప్పు నీళ్లు రాకుండా ఈ వాటర్ మనకు తీపి వాటర్ కూడా అదే విధంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకు. అదేవిధంగా బెస్ట్ వాళ్ళకి ఆంధ్రాకి తమిళనాడుకి సరిహద్దు బార్డర్ ఉందండి. ఆ బార్డర్లో అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో గొడవలు జరిగి ఒకరిద్దరు కూడా చనిపోతే తర్వాత 2014 మనం వచ్చిన తర్వాత కొన్ని సమస్యల వాళ్ళకి క్లియర్ చేయగలిగినాం, కానీ ఈ ప్రభుత్వంలో చేస్తుంది అనుకున్నాం, కానీ అడ్డకెక్కేసినది తెలియజేస్తూ ఉన్నాం. సూలూరుపేట మాకు రాకెట్ కేంద్రం అంటే ఒక్కసారి రాకెట్ వదిలేదానికి టైం ఫిక్స్ చేస్తే ప్రపంచం మొత్తం కూడా సూలూరుపేట నియోజకవర్గం వైపు చూస్తుందండి. కానీ మాకు దాని ద్వారా కూడా మాకు గుర్తింపు లేకుండా మా నియోజకవర్గం కూడా అభివృద్ధి కాకుండా పోవడం మాకు చాలా దురదృష్టకరం. చెంగాలమ్మ టెంపుల్ ఉంది. తమిళనాడు విజయవాడ నుంచి కూడా గుడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కానీ మాకు మా సూలూరుపేట అభివృద్ధి కాకుండా పోవడం మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నామండి. అదేవిధంగా దొరవారి సత్రం మండలం మాకు గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుగం కాలువ తీసుకొచ్చారండి. తెలుగుగం కాలువ ద్వారా ఇప్పటికి కూడా దొరవారి సత్రం మండలంలో తెలుగుగం కాలువ నుంచి ఏ చెరువుకు కూడా లింకు లేకుండా పోవడం మేము చాలా బాధపడుతున్నాం. పక్షుల పండుగ దొరవారి సత్రంలో ఉంటే దాన్ని కేంద్ర పక్షుల పండుగగా ఆయన ఆ రోజు దాన్ని చొరవ తీసుకున్నాడండి. తర్వాత ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఒక్కసారి కూడా పక్షుల పండుగ నిర్వహించకపోగా ఆ వచ్చే ఫండ్ను కూడా వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటూ ఉండడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సూలూరుపేట దాకా యూనిట్ చెన్నై నుంచి సూలూరుపేట దాకా వచ్చి ఆగుతుందండి. అది నాయుడుపేట దాకా వచ్చి ఆగితే గూడూరు కావచ్చు, మల్లాం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాయుడుపేటలో స్టాపింగ్ ఉంటే చెన్నైకి పోయి వ్యాపారస్తులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు నాయుడుపేటలో మ్యాన్కూర్ సెజ్ ఉందండి. ఆ మ్యాన్కూర్ సెజ్లో కూడా ఈ రోజు కూడా స్థానికులకి ఒక 25% ఏమో అక్కడ ఎంప్లాయీగా ఉన్నారు. అందరూ కూడా బయట నుంచే వచ్చిన్నారు. కానీ మన లోకల్ నాయకులు ఇంతవరకు కూడా ఎంప్లాయీస్ అంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు నాయుడుపేట టౌన్ పరిసర ప్రాంతాల్లో కూడా. వారికి ఇంతవరకు కూడా అక్కడికి పోయి ఒక టెంట్ ఏర్పాటు చేసి మన స్థానికులకి ముందు అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటే బాగుందని మేము హర్షిస్తున్నాము. అదేవిధంగా మ్యాన్పూర్లో కనీసం 60 కంపెనీలు ఉన్నాయండి. 60 కంపెనీల్లో రాకపోకలు అక్కడ పనిచేసే కార్మికులకి భద్రత లేదండి అక్కడ. అదే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయితే వెంటనే అక్కడ తీసుకొని పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే బతికే వాళ్ళు. నాయుడుపేట స్వర్ణముఖి నది దాంట్లో చెక్ డ్యామ్ కడితే మాకు 3 కార్లు కూడా పండించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ సూలూరుపేట నియోజకవర్గ నాయకులకి మేమందరికి ఒకటే చెప్తున్నాం, సూలూరుపేట నియోజకవర్గ సమస్యల మీద ఫైట్ చేద్దాం. 2024లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఈ సమస్యల మీద అన్నిటి మీద కూడా మేము పరిష్కార మార్గాన్ని చూపిస్తామని చెప్పి అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి పరిష్కార మార్గంలో తీసుకుపోతామని చెప్పి బిగ్ టీవీ ద్వారా మేము సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం.